విజయాలు, వివాదాలు అక్క చెల్లెళ్ళు అంటుంటారు. ఈ మాట నిజమని కొన్ని సంఘటనలను చూసినప్పుడు అర్థమవుతుంది. అలాంటిదే ఇప్పుడు జరిగింది. రియో ఒలింపిక్స్లో పతాకం సాధించి అభినందనలు అందుకున్న భాగ్యనగర రాకెట్ పివి సింధు ఓ వివాదంలో చిక్కుకుంది. ఒప్పందం ప్రకారం తమ దుస్తులను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ధరించలేదని ఆ కంపెనీ విరుచుకుపడుతుంది. సింధుతో పాటు జిమ్నాస్ట్ దీపా కార్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీధర్ కొన్ని మ్యాచ్ల్లో తమ బట్టలు ధరించలేదని, ఇతర బ్రాండ్ల దుస్తులు ధరించారని ఆరోపించింది. రియో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులందరూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలన్న షరతుతో భారత ఒలింపిక్స్ సంఘానికి 3 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారని భారత ఒలింపిక్స్ సంఘానికి ఆ కంపెనీ ఓ లేఖ రాసినట్లు తెలిసింది. సంఘం చెప్పినట్లుగా నడుచుకున్న తమ పేర్లు వివాదంలోకి చేరడంపై క్రీడాకారులు తలపట్టుకుంటున్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.